అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముమ్మిడి వరము అనే ఒక ఊరు ఉంది. అది విన్నారో లేదు తెలియదు, కానీ ముమ్మిడి వరం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పురాతనమైన చర్చ్, చాలా పాతది. ఆ రోజుల్లో తెల్లదొరలు వచ్చి ఆ చర్చ్ని కట్టారు. అప్పటి నుంచి ఆ చర్చ్ వారి అండర్లోనే నడుస్తుంది. ఒక పాస్టర్ గారిని అక్కడ పెట్టి అక్కడ నడుస్తుంది. పెద్ద స్థలంలో పెద్ద చర్చు. దానికి ఆనుకునే ఆ చర్చ్ని మిగతా రోజుల్లో చూసుకోవడానికి ఒక పని అయిన ఉండేవాడు. అతను కాంత, అతని పేరు కాంతయ్య. కాంత అని పిలిచేవారు. ఆ ముమ్మడి వారం స్టేట్ బ్యాంక్ ఉంటే ఆ స్టేట్ బ్యాంక్ దగ్గరలో ఆ కాంత అనే వ్యక్తి అక్కడే ఉండేవాడు. ఈ తెల్లదొర మధ్యలో వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆ చర్చ్ని చూసి అక్కడ వాక్యం చెప్పి ఆ మిషనరీ పరిచయం చేసేవాడు. ఆ ఊర్లో మిషనరీ పరిచయం చేసేవాడు. ఆ ఊర్లో ఎవరైనా పేదవారు ఉంటే ఆ పేదవారికి సహాయం చేయడం, ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు ఫారెన్ నుంచి వచ్చి. అయితే ఆయన ఒక్కడే వచ్చేవాడు. కొన్నాళ్ళ క్రితము ఆయన భార్య, చిన్న పాప, సుమారు ఆ వయసు ఉంటుందేమో. తల్లి పేరేంటండి ఇది? హారిక అంత వయసు ఉంటుంది. భార్య, భర్త, ఆ పాప తెల్లదొరలు, తెల్ల నెగనెగల ఇంకా మెరిసిపోతారు. ఇంక ఎండలో వెళ్ళారంటే కందిపోతారు, అంత తెల్లోలు. వచ్చి ఆ చర్చిలో ఉన్న ఒక రూమ్, పాస్టర్ గారి కోసం కట్టిన రూమ్ అది. ఆ రూమ్లో ఉన్నారు వాళ్ళు. ఉండిన తర్వాత పాస్టర్ గారి పాప అదే మొదటిసారి ఇండియా రావడం, భారతదేశం రావడం అదే మొదటిసారి. చాలా సంతోషంగా ఇండియా అంత బాగుందో అంటే చాలా సంతోషంగా ఆడుకుంటుంది. ఇష్టపడుతుంది ఇండియాని చూసి. వాళ్ళ దేశం అలా లేదని నాకు బాధపడుతుంది, మన దేశం భలేగా ఉందని ఇష్టపడుతుంది. అలా వెళ్తూ ఆ గోడకు అనుకున్న ఆ కాంత గారి ఇంటిని చూసింది. ఆ కాంతయ్య పని చేస్తుంటే ఆ చిన్న గేట్ లోపల నుంచి వెళ్ళిపోయి ఆ కాంతయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ కాంతయ్య నవ్వుతున్నాడు. ఏంటమ్మా సిలకలా ఉన్నావు, ఏంటో చెప్తున్నా, నాకు అర్థం అవ్వట్లేదు, నీ భాష నాకు అర్థం అవ్వట్లేదు, ఆ ఇంగ్లీష్ నాకు రాదమ్మా, ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడుతున్నావు, నాకు రాదా అని నవ్వేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కాంత అంకుల్ అంటుంది. వీడికి ఏం అర్థం అవ్వట్లేదు. చాలాసేపు తర్వాత నవ్వుతా ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదు. ఇది బుడదాని కోపం వచ్చి వాళ్ళ నాన్న దగ్గర పరిగెట్టుకెళ్ళిపోయి, డాడీ చూడు, ఆ కాంత అంకుల్కి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, నాకేం మాట్లాడట్లేదు, నాకేం చెప్పట్లేదు, నాకు ఇవ్వట్లేదు, నువ్వు వచ్చి అడిగితే నాకు ఇస్తారని చెప్పి ఆ నాన్నగారిని పిలిచింది. అతనికి ఇంగ్లీష్ రాదమ్మా, తెలుగులో చెప్పాలి, నాకే కొంచెం వచ్చు, నేను ఏదో ప్రయత్నిస్తాను అని చెప్పి వాళ్ళ నాన్న పిల్ల బుడది వచ్చి ఆ కాంత దగ్గరికి వెళ్ళి నిలబడి ట్రాన్స్లేటర్, ఇప్పుడు నాన్నగారేమో మాటలు చెప్తారు ఏంటి అనేది. పిల్ల అడిగింది అక్కడ ఉంది ఆయన దగ్గర ఏంటి అని అడిగింది. ఆ రకమైన కోడ్లు, గిన్నె కోడ్లు చూడడం మొదటిసారి పిల్ల. గిన్నె కోడి అని చెప్పాడు, ఆ భాషలో ఏదో చెప్పి కోడి గురించి చెప్పాడు. అదేంటి ఆవు పిల్ల, ఇదేంటి అని చెప్పి అన్ని అడిగిన తర్వాత అక్కడ బాతులు ఉన్నాయి. ఆ బాతులు కూడా ఏంటి అని అడిగిన తర్వాత ఆ బాతుల గురించి చెప్పాడు. ఆఖరికి వచ్చినప్పటికీ ఆ మూలన చిన్న పందిపిల్ల ఉంది. అదేంటి నాన్న అని అడిగింది. అతన్ని అని ఈయన చెప్పాడు, పంది అమ్మాది అని చెప్పి పిగ్ అని చెప్పాడు. అదేంటి పిగ్ అలా ఉంది, మన ఊర్లో ఎర్రగా ఉంటుంది కదా, పింక్ ఉంటుంది కదా, పింక్, ఇక్కడేంటి బ్లాక్గా ఉంది, నల్లగా ఉంది, ఏంటి పిగ్ పంది, మనకేమో పింక్గా ఏం కలర్ పింక్, గులాబీ రంగులో ఉంటుంది కదా మనకి పందులు, ఇక్కడేంటి బ్లాక్గా ఉందంటే భారతదేశపు పంది అలాగే ఉంటుందమ్మా అని చెప్పి అన్నాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెవులో, ఈ పంది ఎంత బాగుందో నాకు ఇస్తారా, అడగవా అంకుల్ని, కాంత అంకుల్ని అని అంటుంది. అదేం చేసుకుంటావు అమ్మా అని. క్యూట్గా ఉంది డాడీ, చాలా క్యూట్గా ఉంది డాడీ, నాకు కావాలి, ఆ బాత్ తీసుకోమ్మా అన్నాడు. లేదంటాను. ఆ కుక్క పిల్ల తీసుకోలేదు, ఆ ఆవు పిల్ల తీసుకోలేదు. నాకు ఈ పంది పిల్ల బలి నచ్చింది, రంగు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి రంగు ఏంటని చెప్పి ఆ పంది పిల్లని అడిగితే కాంత గారు చెప్పారు, బాబు దానికి ఏదో కొంచెం కట్టు, పిల్ల ఆడుకుంటుంది అని చెప్పి. సరిగ్గా 2 కాళ్ళ మధ్యలో తాడు లేపి కట్టాడు, వెనకాల 2 కాళ్ళ మధ్యలో తాడు లేపి కట్టి మొత్తం అంతా ఒక్క తాడుగా చేశాడు. ఇంకెటు ఈడ్చుకెళ్తే రావాల్సింది ఆ పందిపిల్ల, చిన్న పందిపిల్ల. ఆ పందిపిల్లన తిప్పి ఆడి బాగా ఇంకా వాళ్ళ నాన్నగారు వాక్యం సాయంత్రం రెడీ అవ్వాలని చెప్పి బైబిల్ చదువుకుంటానమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు. ఈ పిల్లేమో ఆ పందిపిల్లతో చక్కగా ఆడుతూ ఉంది.
నీట్గా తుడిచి నీట్గా కడిగేసి వాటర్ అది పెట్టేస్తుంది, పాలు ఇచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ హ్యాండ్ బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఉంటే ఆ పెద్ద బ్యాగ్లోంచి మొత్తం వాళ్ళ అమ్మ వాడే ముఖానికి పూసే క్రీములన్నీ తెచ్చింది, మొత్తం రాసింది, మొత్తం నీట్గా రెడీ చేసింది. ఈ పిల్ల పెట్టిన క్లిప్లు ఉంటాయి కదా, అలాంటి క్లిప్లు ఉన్నాయి కదా, అలాంటి క్లిప్లు అన్నీ రెడీ చేసి ఆ తాడు అక్కడ పెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ ఒక్కసారి రా ఎంత బాగుందో క్యూటీ చూద్దుకుని దాదా అని పిలుస్తుంది. నేను బైబిల్ చదువుతున్నాను అమ్మ, నన్ను డిస్టర్బ్ చేయకు, బైబిల్ చదువుతున్నాను అంటున్నాడు వాళ్ళ నాన్న. అస్సలు ఇంట్లో ఒక్కసారి ప్లీజ్ డాడీ అని చెప్పి చెయ్యి పట్టి అలా లాక్కుని తీసుకెళ్ళే లోపల అది ఆ పక్కనున్న కాలంలో పడి దొల్లి ఇలా దొరుకుతుంది. అది క్యూటీ గారు బుద్ధి అని చెప్పిందే, ఆ పంది వెళ్ళిపోయి నీట్ రెడీ చేస్తుంది, మేకప్ వేస్తుంది, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తుంది, అన్ని క్రీమ్ రాస్తుంది, క్లిప్పులు పెట్టేసింది, పౌడర్ కొట్టేసింది, అన్నీ చేసి నాన్నే అలాగెళ్ళి తీసుకొచ్చే లోపల అక్కడ కాలువలో పడి దొల్లుతో మొహం ఇలా పెట్టి ఇలా చూస్తున్నది. ఆ అమ్మాయి ఒక్కసారి చూసింది, ఆ కాలువలో ఉన్న చెత్త, ఆ కాలువలో ఉన్న నాచు, ఆ కాలువలో ఉన్న కంపు అంతా శరీరం ఖండించుకొని ఆ అమ్మాయి వైపు చూస్తుంది. అలాగా ఆ అమ్మాయి చీ అన్నది ఒకేసారి, డర్టీ అన్నది. అంత కడిగి వాళ్ళ అమ్మ కాస్ట్లీ క్రీములు రాసి పూసి తీసి బాగా పెట్టి చేసిన తర్వాత ఆ పంది పిల్ల చేసిన పని ఏంటంటే ఆ ఒంటి మీద అది ఉంచుకోబుద్ధి లేదు దానికి. ఉంచుకోబుద్దాక దానికి నచ్చింది ఏదో అది అంటించుకుంది. ఈ పిల్ల చీ అని చెప్పి ఆ కాంతగాడిని ముందు పిలు, దాన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టమను, నా దరిదాపులోకి రాకూడదని ఆర్డర్ వేసింది. మళ్ళీ రాకూడదు, నాకు అసలు నచ్చలేదు ఈ పిగ్గు, ఇండియన్ పిగ్గు, ఈ భారతదేశం పంది అసలు నాకు నచ్చలేదు చి అని చెప్పి ఆ కాంతగాడికి వార్నింగ్ ఇప్పించింది. ఈ పంది పిల్లని ఆ కాంతయ్య గారు తీసుకెళ్ళి చిన్న అమ్మగారు చెప్పారని చెప్పి దూరంగా పెట్టేశాడు. వాళ్ళ నాన్నతో చెప్తుందంట, నేను ఇంకా ఆ పందిని మన దేశం తీసుకెళ్ళిపోయి అక్కడ పెంచుకోవాలనుకుంటున్నాను, ఇంకా నేను దాని మొహం కూడా చూడనంటుందంట. మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. అయినను మృగములు, పశువుల దగ్గరికి వెళ్ళండి, పశువులు నీకు బోధిస్తాయి. మనుషులను అంటున్నాడు. అయినా మీరందరూ ఒక పని చేయండి, నా గురించి దేవుడి గురించి తెలుసుకోవాలంటే పశువుల దగ్గరికి వెళ్ళండి. పశువులు మనుషులకి బోధిస్తాయంట. పశువులు లోపల జ్ఞానం ఏదో ఉందంట, అవి దేవుడి గురించి బోధిస్తాయి అని చెప్తున్నాడు. మనుషుల దగ్గర కాదు, మనుషులు పాస్టర్ దగ్గర కాదు, మనుషులు చర్చి దగ్గర కాదు, దేవుడి గురించి అంట పశువులు బోధిస్తే వాటి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, అవి మిమ్మల్ని బోధిస్తాయి అని చెప్తున్నారు కదా. మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా ఏ జంతువు గురించి నేర్చుకున్నాం మనం? మొట్టమొదటి ఏ జంతువు గురించి నేర్చుకున్నావు? మర్చిపోయారు అప్పుడే అంటే నాకు మాట వినపట్లేదు. ఫస్ట్ సింహం, జంతువు సింహం. తర్వాత అమ్మాయ గొర్రె గురించి చూసినాం. గొర్రె ఏం నేర్పిస్తుంది, సింహం ఏం నేర్పిస్తుంది, గొర్రె ఏం నేర్పిస్తుంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము, ఇంకొక జంతువులోకి వెళ్దాం. మనం ఆ జంతువు మనకి ఏం నేర్పిస్తుందో మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ మాట ఒకసారి చదవండి. రెండో పార్ట్, పరిశుద్ధమైనవి కుక్కలు పెట్టద్దు. రెండో మాట చదవండి. ఇప్పుడు రెండో భాగం, మీ ముత్యములను ఏంటది ఏంటి అంటున్నాడు? ముత్యములా అంటే ముత్యాలు ఎప్పుడైనా వేసారా పందుల దగ్గర? ఏంటంటున్నాడు? ఆ పై వచనాలు ఒక భాగము, కింద భాగంకి వచ్చినప్పటికీ కుక్క గురించి మాట్లాడుతూ పంది గురించి మాట్లాడుతున్నాడు. ముత్యాలని పందుల దగ్గర వెయ్యొద్దు. ఏం చేస్తుంది అంటే అప్పుడు పంది అక్కడికి కింద రాడు. ఒకవేళ వేస్తే చదవండి, వేస్తే అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి చీల్చి వేస్తుందంట. ఏంటది? ముత్యాలు పందులు ముందు వేస్తే అవి తొక్కి మీ మీద పడి
చీల్చి వేస్తుంది. ఎక్కడైనా ఒక ముత్యం దొరికితే మీరేం చేస్తారు సాధారణంగా? మంచి ముత్యం నిగరంగా ఆడిపోతుంది, భలేగా ఉంది, ఏం చేస్తారు సాధారణంగా? తీసుకుంటారా? మనకెందుకు ముత్యాలు ఇవన్నీ అని తోసేస్తారా? ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు, పందుల ముందు ముత్యాలు వేయద్దు. వేస్తే ఆ పందులు ఏం చేస్తాయంటే తొక్కి వేస్తాయి, కాగా మిమ్మల్ని చీల్చేస్తుంది అంటున్నాడు. విశాఖపట్నంలో ఒకరోజు పెద్ద అన్నయ్య గారు లేకపోతే వేరే పనుల మీద ఊరెళ్తే ఆ రోజు వాక్యం చెప్పుకోమని నాకు చెప్పమని ఇచ్చారు. చాలా రోజుల నుంచి ముందుగానే ఒక నెల ముందు చెప్పారు, నేను ఉండను నువ్వు చూసుకోవాలని చెప్పారు. ఆ నెల రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఏం మాట్లాడాలో. ఆ రోజు వచ్చింది, ఉపవాస ప్రార్థన వస్తుంది, నా టైం వచ్చింది, నేను వచ్చి వాక్యం చెప్తున్నాను. చెప్తూ మధ్యలో ఒక సందర్భం ఏం చెప్పాల్సి వచ్చిందంటే, ఒక చెత్త కుప్ప, డస్ట్బిన్ ఉంటుంది కదా, చెత్త వేసే డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాని తీసుకొచ్చి డబ్బా చూపించాను, చెత్త డబ్బా ఇది, ఈ చెత్త డబ్బా అంటూ మాట్లాడుతూ, మనుషులు ఇంటిలో ఈ చెత్త డబ్బా లేకపోతే చెత్త ఎక్కడేస్తారని, చెత్త మనం వేసే ప్రాంతం ఏంటి అని చెప్తూ, మనం మాట్లాడుకున్నాం హృదయంలో వేస్తాం కదా చెత్త అని చెప్తూ, చెత్త డబ్బాతో కొన్ని విషయాలను పోల్చాను. చెత్త డబ్బాతో మనుషుల ఆలోచన చెత్త, ఇలాంటి ఆలోచన చెత్త, ఇలాంటి మాటలు చెత్త అని చెత్త డబ్బాతో కొన్ని పోలికలు పోల్చాను. పోల్చిన తర్వాత అక్కడున్న ఓ 70% మంది ఆ వాక్యం విని అవును కదా అని చెప్పిన వాక్యాల్లోంచి ముత్యాలు ఏరుకోవడం ప్రారంభించారు. మిగతా 30 మంది ఉన్నారే, ఆడేంటి, ఆడు వయసు ఏంటి, మమ్మల్ని చెత్త డబ్బాతో పోలుస్తాడా, పెద్దన్నే ఎప్పుడు అన్న మాట అనలేదు, ఈడు చిన్న బచ్చాగాడు, ఆడు వయసు ఏంటి, మా వయసు కూడా చూడ్డాడు అని అంటూ ఒక తెగ రెడీ అయిపోయింది. ఒక 30%. ఆ 30% ఏం చేశారంటే, చెప్పిన వాక్యాన్ని నన్ను ఇలా అంటాడా, మమ్మల్ని ఇలా అంటాడా, మమ్మల్ని చెత్త డబ్బాతో పోలుస్తాడా అని చెప్పి ఒక 30% మంది తెగలు రెడీ అయిపోయారు. 70 మంది ఏమో ముత్యాలు ఏరారు, 30% మంది ఏమో తొక్కి నన్ను చీలుస్తున్నారు. ఈ పదం అర్థమైంది. ఇప్పుడు పందులు ఎదురుగుండా ముత్యాలు జల్లద్దు. బైబిల్లో ఈ మాట ఎందుకు చెప్పుంటాడు, కారణాలు ఏంటంటే, మీ ముందు ముత్యాలు ఎవరైనా ఒక 10 ముత్యాలు ఇలా వేసారనుకోండి, 10 ముత్యాలు వేసుకోరనుకోండి, లేదా ఒక 25 ముత్యాలు చల్లారనుకోండి, తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఆ ముత్యాలన్నీ తీసుకుని దండ కింద కట్టేసుకోవాలి, దండ తయారు చేసుకోవాలి. తెలియకపోతే తుడిచేయడమే కదా. అంటే పందులు ఎదురుగుండా ముత్యాలు వెయ్యొద్దు అని ఒక పదం అంటున్నాడంటే, వాటి ముందు వేయడము వేస్ట్ అని అర్థం. పట్టినారా పాయింట్? పందు ముందు ముత్యాలు వేయడం అంటే ఏదైనా వ్యర్థమయ్యేది, వేసినా పాడైపోతుంది అనే విషయం ఏదైనా ఉంటే అది పందుల ముందు వేసినట్టు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక విషయాన్ని, అమూల్యమైన విషయాన్ని బైబిల్లోంచి తీసి వేస్తే అది వ్యర్థమైతే పందుల ముందు వేసినట్టు. ఆ రోజు ఆ 30% మందికి మాట్లాడిన తర్వాత చాలా కోపాలు వచ్చాయి. బహుశా ఈరోజు కూడా రావచ్చు నా మీద, ఈ సంఘం కూడా రావచ్చు నా మీద. చెప్పిన విషయాల్లో ఎక్కడైనా నొచ్చుకోవచ్చు, నేను చెప్పిన విషయాల్లో, అంటే బైబిల్లోంచి చెప్పిన విషయాల్లో ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగించినా పర్లేదు, నేను చెప్పడం మాత్రం మాను. రైట్? శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. పందుల ముందు ముత్యాలు వేయడం అంటే ఒక విషయం పాడేకపోతే, ఒక మంచి విషయము పాడేకపోతే, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ఒకసారి ఊహించుకుని అది మీ ఎదురుగుండా పడిన తర్వాత అది తీసుకున్నారా పాడైందా మీరు ఆలోచుకోండి. ముత్యము ఏరుకుని దండ కట్టుకున్నారా, ఆ ముత్యాన్ని తొక్కి వేశారా మీరు ఆలోచుకోండి. ఒక 7 లక్షణాలు చెప్తాను, 7 విషయాలు చెప్తాను. ఆ 7 విషయాల్లోనే ఆ 7 ముత్యాల్లో ఏం చేశారో ఆలోచిద్దాం. మొట్టమొదటిది కృప అనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ మాట 9వ మాట.
ఉన్నారు. మీరు విశ్వాసం చేత కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, అంటే మనం ఏమీ చేయలేదు, దేవుని వరమే. దేవుని వరము. మళ్ళీ చదవండి అది. మీరు విశ్వాసము ద్వారా హ్మ్. కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది ఇది కాదు, మీ వల్ల కాదు, దేవుని వరమే. దేవుని వల్లే. ఇది దేవుడు ఇచ్చిన వరం అంటున్నాడు, ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు రక్షణ కృప వల్ల వచ్చింది. చాలామంది ఏం చెప్తారంటే, మా అమ్మమ్మ చాలా ప్రార్థన పర్రోళ్ళండి, మా అమ్మమ్మ ప్రార్థన వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాము, మేము రక్షణ పొందామంటే మా అమ్మమ్మ ప్రార్థనే అంటారు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు, మీదేమీ కాదంట, రక్షణ కృప వల్ల వచ్చింది. ఇప్పుడు ఏ కృప అయితే మీకు ఇవ్వబడిందో, కృప ఒక ముత్యం. ఇప్పుడు రైట్, కృప అనేది ఒక ముత్యం. ఇప్పుడు ఆ ముత్యము మీ ముందు వేయబడింది. ఇప్పుడు నేను 2 సంఘటనలు చెప్తాను. 2 అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? 2 అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అడుక్కునే వాడికి వెళ్తున్నప్పుడు చెత్త కుప్పలోంచి చెత్త ఎరుకుంటా ఉంటే, ఒక అడుక్కునే వాడికి సరిగ్గా ₹1,00,000 కట్ట దొరికింది. ఏదో దొంగతనం ఎవడో చేసి అక్కడ దాదాపు పడేశాడు. ఒక అడుక్కునేవాడికి దొరికింది ₹1,00,000. ఎక్కువ తక్కువ? ఆ ₹1,00,000 వీడు ఏమీ సంపాదించలేదు, ఏమీ కష్టపడలేదు, ఏమీ చేయకుండా ₹1,00,000 వచ్చిందంటే కృప అనుకోవచ్చా? దేవుని కృప. ఏ ప్రయోజనం లేదు, ఏ కష్టపడలేదు, ఎంత కూడా చేయలేదు. ఇది కృపే. రైట్. వీడేం చేశాడంటే, ఆ ₹1,00,000 తీసుకెళ్ళి ఎవడని తీసేస్తాడేమో నా తోటోడని చెప్పి ఆ ₹1,00,000 ఒక గొయ్యి తవ్వి ఎవ్వరు చూడని ప్లేస్లో మట్టి పెట్టి కప్పేసాడు. ఇలా పెడితే ఎవరికి తెలియదని చెప్పి ఆడ గుర్తు ఉండడం కోసం ఒక రాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత నేను వస్తాను, అది తీసుకెళ్తాను అని చెప్పి. అదే రోజు రాత్రి భయంకరంగా వర్షం పడింది. మట్టి అంతా తడిసి, ఆ గొయ్యి అంతా తడిసి, ఆ డబ్బంతా నాని పీస్ అయిపోయింది. మొత్తం పీస్ అయిపోయింది. ఇందాక కృపే కదా వచ్చింది, ఏమైంది ఇప్పుడు? పోయిందా పోలేదా? పోయింది. ఇప్పుడు 2 అడుక్కునేవాడికి అవతల వైపు ఉన్న చెత్త కుండీలోంచి ₹1,00,000 దొరికింది. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ. ఈడేం చేశాడు? ఆ ₹1,00,000. ఇప్పుడు ఈడు కష్టపడలేదు. ఈడికి కృప వచ్చిందా రాలేదా? కృప వచ్చింది. ఈడేం చేశాడంటే ఆ ₹1,00,000 తీసుకెళ్ళి, అసలే వర్షాలు పడిపోతున్నాయి, అసలు ఎవరికి ఉండడానికి ప్లేస్ లేదు, మా అడుక్కునే బ్యాచ్, మా అడుక్కునే సంఘానికి అంతా నేను దుప్పట్లు రగ్గులు కొనేస్తా అని చెప్పి ఆ ఊరు మొత్తానికి అడుక్కునే ఊరికి సరిపడా దుప్పట్లన్నీ రగ్గులన్నీ కొనిచ్చేసాడు. ఏది కృప అంటారు ఇప్పుడు? ముందు వడదా తర్వాత వడదా? ఇందాక మరి కృప అన్నారు దొరకడం అంటే కృప పోద్దా? కృప అన్నదానికి అర్థం ఏంటంటే, ఏమి చేయకుండా నీకు వస్తుందే దానికి తిరిగి నువ్వు దేవుడికి ఉపయోగపడేలా చేస్తావో దాని కృప అంటారు. మళ్ళీ చెప్తున్నాను, మీకు వచ్చిన కృప, ఉచితంగా వచ్చిన కృప మరలా తిరిగి దేవునికి ఉపయోగపడేలా చేస్తేనే కృప అంటారు. ఫస్ట్ వాడికి వచ్చింది కానీ దేవుడికి ఉపయోగపడేలా చేయలేకపోయాడు. ఇప్పుడు మీకు ఇవ్వబడిన కృప, మీకు ఇవ్వబడిన ముత్యము ఏది? దేనికి పనిచేస్తుంది? ఎవరికి పనిచేస్తుంది? ఎవరి కోసం పనిచేస్తుంది? ఏ కుటుంబం కోసం పనిచేస్తుంది? ఏ వ్యక్తి కోసం పనిచేస్తుంది? ఏ సంస్థ కోసం పనిచేస్తుంది? ఏ మనిషి కోసం పనిచేస్తుందా? మీకు ఇవ్వబడిన ముత్యము పనిచేస్తుందా? ఎవరు ముందు వేసినట్టు అవుతుంది? మీరు ఆలోచించుకోండి. రెండో విషయంకి వస్తున్నాను. రెండో విషయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ మాట. అందుకు ఆయన మనుషులు బిర్యానీ వల్ల కాదు, పులావుల వల్ల కాదు, పెరుగన్నం వల్ల కాదు, పులిహోర వల్ల కాదు బతికేది,
దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించవలనని రాయబడి ఉంది. ఇప్పుడు ఇది మనం బ్రతుకుతున్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే మనం తినే ఆహారమే కాదా? మనం తినే ఆహారమే కాదా? పొద్దు నుంచి సాయంత్రం తినకపోతే మన పరిస్థితి ఏంటి? గొంతుకు నీరసం, తలనొప్పి అన్నీ వస్తాయి కదా. మరి ఈయనేంటి రొట్టె వల్ల కాదు నా మాట వల్ల బ్రతుకుతాడు అంటున్నారు. అంటే తినే ఆహారము నీ శరీరానికి, నీ ఆత్మ బతకాలంటే దేవుని మాట. నీ ఆత్మకి బిర్యానీ పెడతానన్నా పెరుగన్నం పెడతానంటే తిందు. నీ ఆత్మకి కావాల్సింది ఆహారము, దేవుడు నోటి నుంచి వచ్చిన మాట. అది సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని మాట వల్లే తప్ప ఇంక దేని వల్ల అవ్వదు. రైట్. ఈ రెండవ ముత్యం ఏంటంటే, దేవుని వాక్యము ఎప్పుడైనా విలువగా అనిపించిందా? చాలా విలువైందండి అనిపించిందా? పార్వతీపురంలో ఒక మీటింగ్ పెడుతుంటే, యవ్వనస్తులు కూటమి పెడుతుంటే ఒక 3 రోజులు పెడుతున్నాం. అది 3 రోజులకి పెడతా ఉంటే ఆ సాలూరుకి దగ్గరలో ఉన్న ఒక కొండ ప్రాంతం, సాలూరుకి దగ్గరలో ఉన్న ఒక కొండ ప్రాంతంలో ఒక పిల్లవాడు ఎప్పుడో అక్కడ జరిగే పరిచయం చూసి అక్కడ విన్న వాక్యం విన్నాడు. ఈడెళ్ళి ఆ కొండ పైన శిఖరం దగ్గర ఒక తెగ ఉంటారు, తెలుగులే, కొంచెం తెలుగు ఆ కుయి భాష మాట్లాడుతూ ఆ 2 మిక్స్ ఉంటుంది. ఆ కొండ పైన ఉంటారు. వారు దేవుని వాక్యం వినడానికి ఆ 3 రోజులు మేము వస్తాం అనడానికి అనుమతి తీసుకుని వస్తూ ఉన్నారు. సరే దానికంటే ఉంది రండి అని చెప్పి వారిని కూర్చోబెట్టాం. వచ్చారు. వచ్చిన తర్వాత వారితో మాట్లాడాం. బాబు మీరు ఎక్కడ ఏంటంటే, సాలూరు దగ్గర ఉన్న ఒక కొండ ప్రాంతం నుంచి వస్తాం పాస్టర్ గారు అంటూ చెప్తూ వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. వారు వచ్చిన ప్రాంతము కొండ పైనుంచి దిగాలి. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? అది కాదు, మండ్యం కాదు, కొండ ప్రాంతం నుంచి దిగాలి. ఆ కొండ ప్రాంతం నుంచి కిందకి దిగడానికి 11 కిలోమీటర్లు అంట. ఎన్ని? 11 కిలోమీటర్లు దిగొచ్చి కిందకి, మళ్ళీ కింద నుంచి అడవి దాటి రోడ్డు ఎక్కాలంటే 12 కిలోమీటర్లు అంట. ఎన్ని కిలోమీటర్లు అయ్యి మొత్తం? 23 కిలోమీటర్లు కొండపై నుంచి దిగొచ్చి వాళ్ళు ట్యాక్సీ ఎక్కడానికి, జీపులు ఎక్కడానికి రోడ్డు మీకు రావాలి. 23 కిలోమీటర్లు. ఎన్నింటికి బయలుదేరరా మీరంటే, అర్ధరాత్రి 1 గంటకి బయలుదేరామన్నా అన్నారు. అర్ధరాత్రి 1 గంటకి ఆ వ్యక్తులు వచ్చారు. వచ్చి బయలుదేరి అక్కడి నుంచి వాక్యం వినడానికి వచ్చారంట. వాళ్ళు గుండెలు పట్టేస్తున్నాయి మాకు. అసలు వాళ్ళ ముందు నిలబడాలా మేము? 23 కిలోమీటర్లు 1 గంట, రాత్రి 1 గంటకు బయలుదేరిన వాళ్ళు నడుచుకుంటూ, కాలు నడుకుంటూ 23 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అప్పుడు ట్యాక్సీ ఎక్కి 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి పార్వతీపురంకి వచ్చారండి. 10 అయింది వచ్చినప్పటికి. 10-10:30 మధ్యలో వచ్చారు వాళ్ళు. వాళ్ళ సాక్ష్యం చెప్తుంటే ఎందుకంత ప్రయాసపడుతున్నారంటే, మాకు వాక్యము మాకు అక్కడ అందదు. వాక్యం అంత పైకెక్కి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, రారు. మాకు వాక్యం కావాలంటే మేము కష్టపడాల్సిందే అన్న. వస్తామన్నా, ఏముందన్నా వస్తాం. 23 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ట్రావెల్ బస్సు. కర్రలు అమ్ముకొని, బొగ్గులు అమ్ముకుని బతికే కుటుంబాలు అవి. అలాంటి వ్యక్తులు 23 కిలోమీటర్లు వచ్చి ఆ రోజు నా ఎదురుగుండా అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళకి నేను ఒక పాఠం చెప్పాలి. ఫస్ట్ టైం నా జీవితంలో భయం వేస్తుంది వాళ్ళ ముందు చెప్పడానికి. నాకు అర్హత ఉందా అనిపించింది వాళ్ళంటి వాళ్ళు చెప్పడానికి. ఇప్పుడు నేనేసే ముత్యాలు వాళ్ళు తీసుకుంటారు, నాకు ముత్యాలు వేసే అర్హత ఉందా అనిపించింది. ఏ రోజైనా అంత ప్రయాసం ఉందా దేవుని వాక్యానికి? ఏ రోజైనా ఆ వాక్యపు విలువ అనిపించిందా? దేవుని వాక్యం ఇంత విలువైందా అనిపించిందా? తేరగా దొరికేస్తుంది కదా మనకి. తేరగా ఫోన్ నొక్కితే ఎవడొకటి మాట్లాడతాడు నీకు. 2 అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది. చిన్న తలనొప్పి వస్తే వెళ్ళనా వద్దా, చిన్న నడిపోతే వెళ్ళపోతే ఇట్లా కొంచెం నడుపు నొప్పి వచ్చేస్తుంది. 23 కిలోమీటర్లు నడిచి వచ్చారు ఆ కొండ దిగి. మరలా ఆ రోజు రాత్రి అయిపోయిన తర్వాత
5:30కి సాయంత్రం బయలుదేరి వెళ్ళారు. తెల్లారి గట్ల 4ంటికి చేరారంట నడుచుకుంటూ వెళ్ళి. ఏంట ప్రయాస, ఏంట నొప్పి? దేవుని ఆహారం, దేవుని నోటి ఆహారం అంటే ఆ విలువ వారికి తెలిసింది. ఎప్పుడైనా తెలిసిందా మీకు? అంత విలువైందని తెలిసిందా ఎప్పుడైనా మీకు? అర్థమైంది ఎప్పుడైనా? ఇది ముత్యము, ప్రభు వేసే ముత్యము, నాకు ఆహారము కృప వల్ల వచ్చేస్తుంది, తేరగా వచ్చేస్తుంది, కష్టపడకుండా వచ్చేస్తుంది, ఏ ప్రయాసపడకుండా వచ్చేస్తుంది. నొప్పి ఉందా? ఆ భారం ఉందా? ఆ ప్రయాస ఉందా? ఆ ఆకలి ఉందా? ఆ విలువ ఉందా? దేవుని వాక్యం పట్ల ఆశ ఉందా? ఆసక్తి ఉందా? ఏముంది? సింపుల్గా వచ్చేస్తాం, సింపుల్గా వినేస్తాం, సింపుల్గా వెళ్ళిపోతాం, ఏమీ లేదు. ఆ పందుల ముందు ముత్యాలు ఏమంటే అదే. వాక్యపు విలువ తెలియకపోతే, వాక్యం అనేది ఆహారం అది లేకపోతే, సస్తావు అనే విషయం తెలియకపోతే తేరగా వస్తుంది కాబట్టి ఇని పెడతావు తప్ప ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు వెళ్ళారు. ఆడిలో ఒకడు నిలబడి ప్రతి ఆదివారం నేను చెప్తాను, నేను నేర్చుకున్నాను అన్నాడు. ఇది కృప అంటే. వేసిన ముత్యం పనిచేయడం అంటే ఇది. చెప్పండి ఇప్పుడు ఎన్ని ముత్యాలు రాళ్ళు ఉంటాయి? ఎన్ని ముత్యాల పొడి ఉంటాయి? ఏమై ఉంటాయి? తొక్కారా? ఏరుకున్నారా? ఆహారం విలువ తెలిసింది అసలు? మాడితే తెలుస్తుంది ఎప్పుడైనా. అన్ని దారులు మూసుకుపోయి వాక్యం చెప్తే చంపేస్తాంరా అంటే, చర్చ తీస్తాడు చంపేస్తాంరా అంటే, అన్ని దారులు మూసిపోయి బైబిల్ తీసినది మీకు అర్థం అవ్వకపోతా ఉంటే, చదువుతున్న అర్థం కాకపోతే, దేవుడితో బాబు ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు మీకు అర్థం అవుద్ది వాక్యపు విలువ ఏంటో. లేనోడికి అర్థమైంది అది. మీ ముందు విచ్చలవిడిగా ముత్యాలు రాలుతున్నాయి, ముత్యాలు పడతానే ఉన్నాయి. తొక్కుతున్నారా? దాన్ని అల్లుతున్నారా? అర్థమైంది ఎప్పుడైనా ఆ వాక్యము విలువేంటో? నీ బ్రతుకు, నీ ఆత్మ నిలబడుతుందా? అర్థమైందా? ఆ విలువ తెలిసిందా? మూడో విషయంకి వస్తున్నాను నేను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 7వ మాట. 51, 7వ మాట. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? హిసోప్తో పాపాన్ని ఎలా చేయమంటున్నాడు? ఒకరోజు ఒక ఊరు వెళ్ళిన తర్వాత కొంచెం చదువు లేని ఒక పిల్లవాడు, చిన్నప్పటి నుంచి చదువుకోలేదు ఆ పిల్లవాడు ఆయన కూడా తీసుకెళ్తే ఒక ఇల్లు, ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ఉండడానికి ఇచ్చారు. చర్చ్ కానుకుని ఒక రూమ్. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఉన్నాము, మేమందరం స్నానాలు చేసాము, నువ్వు కూడా వెళ్ళి చేసావు తమ్ముడు అని చెప్పాం. బయట చేసేస్తానులే అన్న, ఎక్కడైనా తొట్టుంటే చూడండి అన్న, నుయ్యి ఉంటే చూడండి అన్న, కాలా కొట్టుంటే చూడండి అన్న, చేసేస్తాను, నాకు అలవాట్లేదు. బాత్రూమ్ లేవు వాళ్ళ ఇంట్లో. పేదరికం పర్లేదు ఎలా చెయ్యి అని చెప్పి లోపల పోతే ఆడు బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత పావు గంట తర్వాత వచ్చాడు. సౌండ్లు వినపట్లేదు, స్నానం సౌండ్ వినపట్లేదు. ఒక 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చి, అన్న ఏ తెప్పాలి నాకేం తిరియట్లేదు అన్న, అక్కడ అన్ని బోల్డ్ ఉన్నాయి తిప్పేవి, నాకు ఏం తిరియట్లేదు అన్నాను. 20 నిమిషాల తర్వాత వచ్చి ఇది తెప్పాలరా, ఇది వేడి నీళ్ళరా, ఇది షవర్రా, ఇది వస్తారని చెప్పాం. ఆడు వెళ్ళిపోయాడు. చెప్పిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆడ లోపల ఆనందం మురిసిపోతున్నాడు అనే విషయం తెలిసింది. బహుశా ఆ బాత్రూంలోకి కొత్త కదా వెళ్ళడం, అది నచ్చిందేమో అనుకున్నాం. అక్కడ ఏం చేశారంటే లోపల అన్నీ అమర్చేశారు, సబ్బులు పేస్టులు అన్నీ మాకు కావాల్సినవన్నీ అమర్చారు. ఆడ బయటకు వచ్చిన తర్వాత, అన్న ఎలా ఉంది చూడు, ఆడ శరీరం చూపిస్తున్నాడు, ఎలా ఉంది చూడు, వాసన వస్తుందా అన్నాడు. ఏమైంది ఏంటి అని. మేము మా సబ్బులు మేము అన్నీ పట్టుకెళ్ళాం, మా వస్తువులు మేము పట్టుకెళ్తాం. ఆడ అక్కడున్న డవ్ సోప్ వాడాడు. ఏ సోపు? ఎన్నారా సోప్ పేరు? డవ్ సోప్. రేట్ ఎక్కువ, ఇంత బుల్లిదే 50-70 రూపాయలు ఉంటుంది. కొంచెం పెద్ద అయిందంటే 100 దాటే ఉంటుంది. అది చిన్న సబ్బే, చిన్న శాంపుల్. 10 రూపాయల సబ్బులు ఉంటాయి కదా, ఆ 10 రూపాయల సబ్బే 50 రూపాయలు 60 రూపాయల రేంజ్లో ఉంటుంది డవ్ సోప్. అది ఎప్పటి నుంచో చూస్తున్నాడంట, వాడాలనిపిస్తుందంట. ఒక్కసారి ఎలాగుంటుందా అని చెప్పి అది వాడి మురిసిపోతున్నాడు. సబ్బు వాడి, నేను డవ్ సోప్ వాడానన్నా. దేవుని వాక్యం చేత
పాపాలు కడగబడుతున్నప్పుడు ఎప్పుడైనా అనుభవం వచ్చిందా? దేవుని వాక్యం చేత లోపల ఉన్న పాపాలు బయట పెట్టినప్పుడు వచ్చినప్పుడు మీ శరీరము మీ పాపాన్ని ఆ హిస్సోపు ఆ వాక్యంతో కడగబడుతున్నప్పుడు ఎప్పుడైనా ఒళ్ళు పులకరించిందా? ఆనందం వచ్చిందా? ఎందుకు రాలేదు? ఎందుకు వచ్చి ఉండదు? విలువ ఉంటే ఆ పడిన ముత్యము విలువ ఉంటే ఈరోజు బయట వాళ్ళు ఎవ్వరికీ లేని విలువ మీ దగ్గర వచ్చింది. బయట వాళ్ళు ఎవరు ఆ విషయాల్లో కడుక్కోలేరు, ఆ విలువ మీ దగ్గరకు వచ్చింది. ఏ వ్యక్తులకి లేని ఆ విలువ, ఆ అర్హత, ఆ ముత్యము మీ పాపాలని కడుక్కోవడానికి ఒక అవకాశము మీ ముందు ఆ ముత్యం అలా రాలింది. ఏం చేశారు? కడిగారా? తోమేరా? బండగేసే బాధేరా? వాక్యం బట్టి నా లోపలి బలహీనత ఉంది, ఇది నేను పోగొట్టుకోవాలి. ఆ వాక్యం వచ్చింది, ఆ హిస్సోపు వచ్చింది, నేను పరిశుభ్రపరచుకోవాలి, నా ఆత్మను బాగు చేసుకోవాలి, నా శరీరం బాగు చేసుకోవాలి, నా ఆలోచన బాగు చేసుకోవాలి, చూపులు బాగు చేసుకోవాలి, ప్రతిదీ బాగు చేసుకోవాలి. వచ్చింది ఎప్పుడైనా? ఆ ముత్యం పడకని ఎప్పుడైనా వాడుకున్నావా? ఆ విషయాల్లో దేవుని వాక్యాన్ని బట్టి నాలో ఉన్న పాప బలహీనత నేను తుడుచుకోవాలి, కడుక్కోవాలి, ఆ ముత్యం వాడేవా? దేవుడైన యెహోవాకి తోడుగా ఉండను గాక ఈ ముత్యం వాడతావు. దేవుడిని చెయ్యి విడవడు, ఎడబాయడు, ఈ ముత్యం వాడతావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడతావు. పాపాన్ని కడుక్కునే ముత్యం ఎప్పుడు వాడతావు? అంటే ఏమవుతుంది? ముత్యాలు వచ్చిన దగ్గర నుంచి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం, అన్ని చిన్న చిన్న రకాల పాపాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం, బలహీనలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. అవన్నీ వాక్యపు రూపంలో ముత్యాల కింద పడతా ఉన్నాయి. ఆ ముత్యం ఏరుకుని నా బ్రతుకు విషయాల్లో, నా ఆత్మ విషయాల్లో నేను కాపాడుకోవాలి, కడుక్కోవాలి. వచ్చింది ఆలోచన ఎప్పుడైనా? కడిగేవి ఎప్పుడైనా? ఏమైంది ఆ ముత్యము? మీరు ఆలోచుకోండి. మూడో విషయంలో ఆ ముత్యము మిమ్మల్ని కడుగుతుంది. నాలుగో ముత్యం చూద్దాం. ఫస్ట్ ముత్యం ఏంటి? కృప. ఆ కృప అనే ముత్యం ఏం చేశారు? రెండో విషయం, రెండో ముత్యము దేవుని వాక్యము ఆహారము. మూడోది హిస్సోపు, వాక్యము మన పాపాలని కడగాలి. నాలుగో విషయంకి వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ మాట. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవుతున్నట్టు అవ్వాలని దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి. ఒకసారి మళ్ళీ అందరూ చదవండి. అది అందరూ చదవండి. అపవాది తంత్రాలు ఎరగాలంటే, ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఈ నాలుగవ ముత్యము దేవుడిచ్చే సర్వాంగ కవచం అంట, ధరించుకోవాలంట. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సర్వాంగ కవచం ధరించుకోండి సిస్టర్, బ్రదరు అన్నారు అనుకోండి, ఏమంటారు? అది ఎక్కడ దొరుకుద్ది అంటే ఏంటి? మీటర్లో అమ్ముతారా, కేజీల లెక్కన అమ్ముతారా? నా సైజు ఉంటుందా? వీళ్ళకి ఏం తెలుస్తుందా? బయట వాళ్ళకి ఏం తెలుస్తుందా? మీకు తెలిసిందా? మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళకి తెలియలేదు, మీకు తెలియలేదు. ఇప్పుడు సర్వాంగ కవచము వేసుకోవాలి, ధరించుకోవాలి. కొత్త చీర కొనుక్కున్నారు, నెగనెగలాడిపోతుంది, బాగుంది, చాలా నచ్చేసింది, చాలా ఖరీదైన చీర. మీరు కట్టుకుని వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరు అడగట్లేదు, కొత్త చీర వదినా, పిన్ని కొత్త చీర, ఇది ఎప్పుడు చూడలేదే, ఈ చీర ఎక్కడిది అని నిన్ను ఎవ్వరు అడగట్లేదు. ఇప్పుడు కట్టుకునేది అడిగించుకోవాలి కదా. కొత్త చీర, బాగా నచ్చిన చీర ఇంకొక ఇద్దరు ముగ్గురుతో అడిగించుకుని ఇద్దరు ముగ్గురుతో పొగిడించుకోలేనే కదా. అంతేనా కాదా? అడిగితేనే ఒక తృప్తి, అడగకపోతే అసలు పట్టించుకోకపోతే అదేంటి కొత్త చీర కట్టినా ఎవరు అడగట్లేదు, అదే పాత చీర కడితే మాత్రం అడిగేస్తారు, ఇదేంటి ఇది కొట్టుకొచ్చావు
అని అంటారు. కొత్త చీర కట్టుకుని వస్తే అనగట్లే. ఇప్పుడు మీరు ధరించాల్సిన విషయంలో సర్వాంగ కవచము ధరించుకోవాలి. అంటే వాక్యాన్ని మీరు బట్ట రూపంలో వేయాలంట. దేవుని యొక్క వాక్యాన్ని బట్ట రూపంలో వేయాలి. మీ బట్ట ఏది? మీ వాక్యం అనే బట్ట చూసి బైబిల్లో ఈ బట్ట ఉందండి అడిగాడు ఎవడన్నా? మీరు ఇలా ఉంటున్నారే, బైబిల్లో ఈ బట్ట ఉందా అని అడిగాడు ఎవడన్నా? అంటే బట్ట కనపడిందా కనపడలేదు అడిగే. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక విషయం చెప్తూ ఆయన జరిగిన సంఘటన చెప్తున్నారు. ఏసన్ గారు మాట్లాడుతూ ఆయన మెసేజ్లో ఒక విషయాన్ని పంచుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ప్రేయర్ మీటింగ్లు అయిపోయిన తర్వాత గుంటూరు వెళ్ళిపోతున్నాడు ఆయన. ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత గుంటూరు వెళ్ళిపోవడానికి బస్సులో నిలబడ్డాడు. బస్సు టికెట్ తీసుకున్నాడు, బస్ సీట్ నెంబరు అన్నీ ఉన్నాయి, రిజర్వేషన్ చేసుకున్నాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కించారు. ఆయన సీట్ దగ్గరికి వెళ్ళి సీట్లో కూర్చుందాం అని చూస్తే ఆ సీట్లో 2 సీట్లలో ఇలా చాపుకుని ఒక చాలా బరువైన మనిషి 2 కాళ్ళు చాపి ఇలా కూర్చున్నాడంట. సీట్ దగ్గర వచ్చి ఇలా నిలబడితే మీద అని అడుగుతారు అడరా? ఏసన్ గారు వెళ్ళి సీట్ దగ్గర ఇలా నిలబడ్డాడు. అతను ఇలా చూశాడు. చూసి ఆయన దగ్గర ఉన్న ప్యాకెట్లు ఏవో తింటానే ఉన్నాడు. ఇది ఏమీ అనలేదు. షర్ట్ మార్చాడు, టీషర్ట్ వేస్తాడు, మామూలు ప్యాంటే, సంకలో బైబిల్ లేదు, సంకలో సంచి లేదు, క్రైస్తవుడు అనే విషయం తెలియదు. అలా నిలబడి ఉన్నాడు. ఆ రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. సరిగ్గా 2 గంటలు నిలబడ్డాడండి. 2 గంటలు నిలబడిన తర్వాత ఆ లావట్ ఆయన ఇలా చూసి సీట్ మీద అన్నాడు. ఎన్ని గంటల తర్వాత? అప్పుడు తెలీదా? తెలుసు. నాదే అండి, మీరు కూర్చున్నారు కదా, మీరు కొంచెం సీట్ ఖాళీ ఇస్తే నేను కూర్చుందామని చూస్తున్నాను అన్నాడు. రండి అయితే అని చెప్పి నెమ్మదిగా జరిగి ఆయన సీట్లోకి వెళ్ళి ఆయన కూర్చోపెట్టాడు. ఫస్ట్ క్వశ్చను ఆయన అడిగింది, ఆ లావట్ ఆయన అడిగింది, మీరు క్రైస్తవుడా అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్. ఏసన్ గారు ఇలా చూసి మాట్లాడలేదు. మీరు క్రైస్తవుడా అన్నాడు. మాట్లాడలేదు ఏసన్ గారు. ఎందుకలా అడుగుతున్నారు అన్నారు. నా చేతిలో బైబిల్ లేదు కదా, తెల్ల సొక్క వేయలే కదా, సంకల సంచి లేదు కదా, ఎలా అడిగారు క్రైస్తవుడా అని అంటే ఆ లావట్ ఆయన అన్నాడంట, అంత ఓపికగా నిలబడి సీటు మీదైనా ఖర్చు పెట్టి రిజర్వేషన్ చేసుకుని మీ సీట్ అయినా మీరు నోరెప్పకుండా అడిగారంటే ఖచ్చితంగా మీరు క్రైస్తవుడే అయి ఉంటారన్నాడంట. ఏంట బట్ట బొట్టు లేకపోతే క్రైస్తవులు అనుకుంటా, ముసుగేస్తే క్రైస్తవులు అనుకుంటా, ఆదివారం సంకలో ఈ నల్ల పుస్తకం బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఓహో వీళ్ళు క్రైస్తవులు అంట. మన బట్ట ఏంటి? సంకలో బైబిల్, నెత్తి మీద బొట్టు లేకపోవడం, ఉంటే ముసుగు, ఇదే కదా. లేదా తుమ్మొచ్చినా దగ్గొచ్చినా స్తోత్రం, ఇది అంటే క్రైస్తవులు బోస క్రైస్తవులు. ఏంటి మన బట్ట ఏంటి? మాట్లాడుతుందా? దేవుని వాక్యము మన బట్ట రూపంలో ఉందా? దేవుని వాక్యం ముత్యంలా పడింది, మాట్లాడిందా? ఎవరైనా చూసారా? ఆ ముత్యాన్ని చూసారా? ఆ బట్టను చూసారా? అంటే ఎక్కడ పడిందా ముత్యం? ఆలోచించుకోండి. 5వ విషయంకి వస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ మాట చూడండి. ద్రాక్షవల్లిని నేనే, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందునో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో. చాలండి. ఫస్ట్ పార్ట్ ఏంటి? ద్రాక్షవల్లిని నేను, తీగలు ఎవరన్నారు? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ దేవుడు? ఇప్పుడు ఆలోచించండి. ద్రాక్షవల్లిని నేను అన్నాడు, తీగలు మీరు అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి చేత అంటకట్టబడి ఉన్నాం?
దేవునికి అంట కట్టబడి ఉన్నాము. దేవునిలో నుండి వచ్చిన కొమ్మలు మనం, తీగలు మనం. ఈ మాట అర్థమవుతుందా? దేవుడిలో నుండి వచ్చిన తీగలు మనం. దేవుడు ఈ ఈ ఈ 5వ ముత్యము, నువ్వు ఎవరి సంబంధం అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? దేవుడి సంబంధమే కాదా? ఎందుకు ఇప్పుడు ఆ మాట ఏముంటుంది? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఇప్పుడు మన ఎవరి సంబంధం అంటే ఏం చెప్పాలి? దేవుని సంపద అని చెప్పాలి. మాకు తెలిసిన ఒక ఫ్రెండు ఈ మధ్యకాలంలోనే ఓట్లన్నీ వేస్తున్నారు కదా, ప్రచారాలను చేస్తారు కదా, అంత రాజకీయ నాయకులందరూ ప్రచారం చేస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రచారం వ్యాన్ అలాగే వెళ్తూ ఉంటే మా ఓడు ఆ జనాల్లోంచి ఇలా ఫోటో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరితో? జగన్తో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం కష్టపడుతున్నా చూసి అతనే దగ్గరికి వచ్చి భుజం మీద ఇలా చేసి ఇలా ఫోటో దిగాడు, సెల్ఫీ. ఈడ ఆనందానికి హద్దులు లేవు. ఊరోళ్ళందరూ చెప్పేస్తున్నాడు, ఆడ పేటలు అందరూ చెప్పేస్తున్నాడు, ఆడ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసేస్తున్నాడు. జగనన్న నా మీద చెయ్యేసాడు రా, జగనన్న నా మీద చెయ్యేసాడు రా, సెల్ఫీ దిగాడు రా, నా దగ్గర చెయ్యేసి భుజం మీద తట్టాడు రా. ఇలాగా ఆడ ఆనందానికి హద్దులే లేవు. మీ దగ్గర కూడా నవీన్ పట్నాయక్ వచ్చి మీ తల మీద ఇలా చెయ్యేసి బాగున్నావు కదమ్మా అని చెప్పి వెళ్ళాడు అనుకోండి, ఎవరికి చెప్పకుండా ఉంటారా? ఆడ నవీన్ గడా మాకు తెలిసినోడే అంటారా? ఎవరు? నేను నవీన్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి కూడా వచ్చి మీ తల మీద చెయ్యేసి మీతో మాట్లాడే వెళ్తా చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా అడగనోడికి ఏ సంబంధం లేడు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? ముఖ్యమంత్రి. ఇప్పుడు మీ దేవుడిని ఊహించడం కదా, మీ దేవుడిలో మీరు వచ్చిన తీగలంట. మా డాడీ ఎవరో తెలుసా అన్న గర్వం ఉందా? మా నాన్న ఎవరో తెలుసా అనే దీవి ఉందా? మా నాన్న యేసు ప్రభురా అది ఉందా? ఆవిడకిన్నా ఉందా? అసలు బయట వాళ్ళకి లేదండి ఆ విషయం. బయట వాళ్ళకి దేవుని తండ్రి అనడానికి లేదండి, దేవుడిని తండ్రి అని పిల్లడానికి లేదండి. ఈరోజు నీకు ఇచ్చాడా అవకాశం, ఆ ముచ్చట వేశాడు. ఇదిగో మీరు నాలో వచ్చిన మనుషులు. ఎప్పుడైనా నా డాడీ యేసు ఆ లోపల ఆనందం వచ్చిందా? యేసు ప్రభువే కదా ఇదా? ఒక విషయం గమనించండి, దేవుడిని నమ్మిన ప్రారంభ దినాల్లో, యేసు ప్రభు మీకు అలవాటైన కొత్త దినాల్లో, యేసు ప్రభు అప్పుడే కొత్త, ప్రార్థన అప్పుడే కొత్త, చర్చ్ అప్పుడే కొత్త, ఎలా ఉంటుంది మీకు ఆనందం? ఆ పూర్వం దినాల్లో ఉన్న ఆనందం ఇప్పుడు ఉందా? ఆ స్టార్టింగ్ రోజుల్లో యేసు ప్రభుని నమ్మిన ఆనందం ఇప్పుడు ఉందా? ఎందుకు పోయింది? పాతబడిపోయాడు యేసు ప్రభు. హృదయంలో ఆ విలువలే చూడండి. నా డాడీ అయినా, మా తండ్రి అయినా, నా తండ్రి ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీరు నాలో వస్తున్నారయ్యా అని ఆయన ఇష్టపడతాడు, తండ్రి ఇష్టపడుతున్నాడు. మీకు ఎప్పుడైనా ఆ ఇష్టం వచ్చిందా? నేను దేవుడిలో ఉంచి ఫలించిన తేగాని మా నాన్న తండ్రి యేసు ఎప్పుడైనా అనిపించిందా? ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆ విషయం, మీరు నాలో ఫలిస్తున్న పిల్లలయ్యా అని. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఆయనలో ఫలిస్తున్న తేగనండి అని? అది ఉండదు చూడండి, అస్సలు ఉండదు. ఆ ముత్యం ఏమైంది? ఆ సంబంధం ఏమైంది? దేవుడు మనకిస్తున్న సంబంధం ఒక ముత్యం కింద వేశాడు. మీరు నాలో ఫలిస్తున్నారు. ఆ ముత్యం ఏరుకున్నారా, తొక్కారా? మీరే ఆలోచించుకోండి. 6వ విషయంకి వస్తున్నాను. 6వ విషయం, కీర్తన గ్రంథము 97వ కీర్తన 97వ కీర్తన 97వ కీర్తన 10వ మాట. యెహోవాని ప్రేమించు వారలారా చెడుతనాన్ని ఇష్టపడండి. ఇష్టపడండి లేదా? ఎవరిని ప్రేమించేవాళ్ళన్నాడు? మళ్ళీ దేవుడిని ప్రేమించే, తండ్రి ప్రేమించే, యేసు ప్రభు ప్రేమించే వారలారా చెడుతనాన్ని అసహించుకోమన్నాడా?
ప్రేమించమనలే, దాన్ని హత్తుకోమనలే, పట్టుకోమనలేదా? పాపాన్ని చెడుతనాన్ని ఏం చేయమన్నాడు? తండ్రి ప్రేమించేవారులారా అంటున్నాడు. బయట వాళ్ళ గురించి కాదు, తండ్రిని ప్రేమించేవారులారా. ఈ ముత్యము 6వ ముత్యం ఏంటంటే, యేసు ప్రభుని ప్రేమించేవారులారా, మీరు చెడుతనాన్ని, చెత్తని అసహించుకోండి, పాపాన్ని అసహించుకోండి. అసహ్యం కలిగింది ఎప్పుడైనా? అసహ్యం కలిగిందా? మామిడి పండు తింటున్నారండి, మామిడి పండు భలేగుంది, తీయగుంది, మంచి వాసన వస్తుంది అని ఇలా కొరుక్కుంటున్నారు. దాంట్లో ఒక తెల్ల పురుగుని కూడా సగం కొరికిసారు మీరు. అర్థమవుతుందా? మామిడి పండు భలేగా ఉందన్నారు, పోనీ సీకుతున్నారు అనుకుందాం, చీకే మామిడికాయలు సీకుతున్నారు, నొక్కి 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 పిండి చేసి జ్యూస్ చేసి పై కన్నంలోంచి సుర్రని లాగుతున్నారు. నోట్లోకి తేగలా వచ్చింది. ఏంటా అని లాగితే తెల్లటి పురుగు. ఎలా ఉంటుంది? పాపాన్ని ఎప్పుడైనా అసహించుకున్నారు అలాగా? తప్పుని ఎప్పుడైనా అసహించుకున్నారు అలాగా? దేవుణ్ణి ప్రేమించే వారులారా, పాపాన్ని అసహించుకోండి. ఎప్పుడైనా అసహ్యం కలిగిందా? ఈరోజు బయట వాళ్ళకి ఆ ముత్యము లేదు, పాపాన్ని అసహించుకోవడం విషయం తెలియదు, వారికి ఎవరు బోధించరు, వారికి ఎవ్వరు తెలియపరచరు. ఇక్కడ కూర్చున్న క్రైస్తవులకి తెలియపరుస్తారు పాపం అంటే ఏంటో, పాపం ఎలా ద్వేషించాలో, పాపం నుంచి ఎలా బయటపడాలో చెప్తారు. ముత్యాలు రాలుతాయి ఇక్కడ. ఆ ముత్యం ఎప్పుడైనా ఎత్తావా? అసహించుకోవాలి అనే విషయం ఎప్పుడైనా అంతలాగా ఒక పని చేసిన తర్వాత, ఒక తప్పు చేసిన తర్వాత, ఒక కాని పని చేసిన తర్వాత, ఒక చేయకొని పని చేసిన తర్వాత ఛీ బాబోయ్ ఛీ వచ్చింది ఎప్పుడైనా అంత అసహ్యం? ఆ ముత్యను వాడి ఛీ అనే అంత అసహ్యం వచ్చిందా? దేవుణ్ణి ప్రేమించే వారులారా, దేవుణ్ణి ప్రేమించే వారులారా, అసహించుకోండి పాపాన్ని. అసహ్యం వచ్చిందా? ఏమైనట్టు ముత్యం? ఏమైంది ముత్యం? తొక్కి అంత పోసారు. ఎక్కడ పడుతుంది ఆ ముత్యాలు? ఏమవుతున్నాయి? అందుకే అన్నాడు, పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అయ్యా, పశువులు మీకు బోధిస్తాయి, మనుషులు కాదు, వాక్యాలు కాదు. ముందు పశువుల దగ్గరికి వెళ్తే చాలు మీ బతుకులకి. మనుషులకి ఏమో జ్ఞానం ఇచ్చాడు, వాటికి జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని వాటి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేర్చుకోమంటున్నాడు. ఇప్పుడు ఆ ముత్యము అసహించుకోవాలి, చీదరించుకోవాలి. ఆ పాపాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఏంటని అర్థం? ఆ ముత్యం ఏమైనట్టు? మీ ముందు ఆ ముత్యం పడింది, మీరు ఏం చేస్తున్నారో మీరే ఆలోచన. మరొక్కసారి నేను వెనక నుంచి చెప్తా ఉంటాను. ముత్యాలు మొట్టమొదటి ముత్యము కృప. కృప అనే ముత్యము మీ దగ్గర పడింది. ఆ కృప ఎవరికైనా ఉపయోగపడిందా? ఎవరికి ఉపయోగపడకుండా ఉందా? రెండవ ముత్యము ఆహారము. నీ ఆత్మకి ఆహారమైన ముత్యము నీ ముందు రాలుతానే ఉన్నాయి. తిన్నావా? ఎవరికైనా ఉపయోగపడ్డావా? ఏం చేసావా? లేదా తొక్కావా? ఆలోచుకో. మూడో విషయము, ఆయన మాటతో కడిగి వేస్తాడు, కడుగుతాడు. నీ ముందు హిసోప్ పడతా ఉంటుంది, నీ ముందు సబ్బు వేస్తూ ఉంటాడు, వాక్యం వేస్తూ ఉంటాడు. కడుక్కున్నావా? నువ్వు ఆ ముత్యాన్ని వాడినట్టు. ఆ సబ్బుని వాడకపోయావా? వాక్యమైన సబ్బుని వాడకపోతే తొక్కినట్టు. నాలుగోది, ఆయన వాక్యాన్ని ధరించాలి. నువ్వు ధరిస్తే ఎవడని గుర్తుపట్టలేకపోతున్నాడంటే ఆ వాక్యాన్ని ధరించినట్టే. ఆ వాక్యం అనే ముత్యము నీ దగ్గర పడింది, ఇంకా ధరించలేని స్థితిలో ఉన్నావు. ఐదవ విషయం, ఆయన నీ తండ్రి అనే గొప్ప అనుభవంలోకి ఎప్పుడూ రాలేకపోయి ఉంటే, ఆయన నన్ను కన్న తండ్రి దేవుడు అనే విషయంలో రాలేకపోయి ఉంటే, ఆ ముత్యం పడింది, ఆ సంబంధాన్ని వినియోగించుకోలేకపోయామని అర్థం. ఆరో విషయము, పాపాన్ని అసహించుకోవాలి. ఆ కృప నీకే ఇవ్వబడింది, ఆ కృప క్రైస్తవులకే ఇవ్వబడింది. పాపాన్ని అసహించుకోవాలి అనే విషయం ముత్యము మన దగ్గర పడింది. ఆఖరిది 7వ విషయం చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27 చూడండి. మనము
సత్యము గురించి అనుభవము జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా బుద్ధిపూర్వకం అంటే ఇష్టపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపం చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు కానీ హ్మ్, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు హ్మ్. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు హ్మ్. ఇకను ఉండును. రైట్, ఒకసారి మళ్ళీ చదవండి. అది మనము సత్యమును గూర్చి ఫస్ట్ మన సత్యం గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత అనుభవము జ్ఞానము రెండు పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా ఇష్టపడి కావాలని చెయ్యాలనిపించి పాపము చేసి ఒకవేళ పాపం చేస్తే పాపములకు హ్మ్, బలి ఇకను ఉండదు ఆ, కానీ పాపాలకి ఇంక బలి లేదు, అయిపోయింది. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచు న్యాయమైన తీర్పు వచ్చేస్తుంది, చాలు. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి అందరం. 7వ ముత్యం చెప్తున్నాను. 7వ ముత్యము జ్ఞానం విషయంలోని, ఆత్మ విషయంలోని, దేవుని వాక్యం విషయంలోని మీకు బుద్ధి అనేది ఒకటి ఇచ్చాడు. బుద్ధి అనేది ఇచ్చాడు. ఆ బుద్ధి, ఆ జ్ఞానము, ఆ వాక్యపు వివరణ అన్ని కలబలికి ఒక ముత్యం కింద ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా అదే పాపంలో పడితే, మరలా పాపం వైపే వెళ్తే, మరలా చేయకూడదనే పని చేస్తూ ఉంటే, మరలా అదే పాపాన్ని ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటే ఆ ముత్యం ఏమైనట్టు? కూర్చుని బాప్తులు తీసుకున్నా నువ్వు, వాక్యం వింటున్నా నువ్వు, ఆ వాక్యం తీసుకుంటా నువ్వు, ఆ వాక్యపు హెచ్చరిక వస్తున్నప్పుడు, అది పాపం అని తెలిసినప్పుడు, అది చేయకూడదు అని తెలిసినప్పుడు, ఆ ముత్యం నీ ముందు రాలినప్పుడు, ప్రభు చేసినప్పుడు, ఆ ముత్యాన్ని ఏం చేసావు? ముత్యాన్ని పట్టుకున్నావా? ఆ పాపం అందరికి వెళ్ళావు. మళ్ళీ ఏం చేసి ఉంటావు? పాపం చేయకూడదని తెలిసిన విషయం తర్వాత కూడా, తెలిసినా కూడా పాపం చేస్తే దానికి ఇంకోసారి బలి లేదు, తీరిపే. పాపానికి బలి అయిపోయింది, ఇప్పుడు వచ్చేది తీరిపే. తెలిసే, ఇప్పుడు చెప్పండి అసలు ఆలోచన. పాపం తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? తెలిసే కదా, అందుకే మాట్లాడినాడు. బుద్ధిపూర్వకంగా తెలిసి. పాపపు విషయాల్లో తెలిసే చేస్తాం. చిన్న పిల్లవాడు సంవత్సరం దాటిన తర్వాత పిల్లవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, పిల్లదో ఉందనుకోండి, ఆడిని ఆ కింద పెట్టేసి వాళ్ళ అమ్మ పని చేసుకుంటా ఉందనుకోండి, ఆడు అదే ప్రాంతంలో ఒకటికి వెళ్ళేస్తాడు. వెళ్ళి అదే పోసిన టాయిలెట్లో చేతులేసి పట్ 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 కొడతా ఉంటాడు. ఆడు పోసిన టాయిలెట్నే చేతులతో ఆడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చూడకపోతే కొంచెంసేపు పోయిన తర్వాత రెండు కూడా వెళ్ళేస్తాడు. ఒళ్ళంతా అంటించుకుంటాడు. ఏంటి మొద్దుగా ఉంది, బంక ఉంది, నొక్కుతూ ఉంటాడు, పిసుకుతూ ఉంటాడు. ఇంకా రాకపోయింది అనుకోండి, నోట్లో కూడా వెళ్ళిపోద్ది ఆడేళ్ళు. ఆడు అటు ఇటు తిరుగుతూ పక్కన చేమ ఉందనుకో, ఆ చేమని ఎలా చిన్న చేతులతో పట్టుకుని ఆ చెత్తని నోట్లో పెట్టుకుని చప్పరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఎప్పుడైనా చేయడం చూసారా? చేస్తారు. చిన్నపిల్లలు ఈ పనులన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారా అంటే వాళ్ళకి తెలియదు. ఏంటది? వారికి ఆ జ్ఞానం ఇంకా ఇవ్వబడలేదు. కాబట్టి చేస్తున్న పని ఏంటో, చెత్త ఏంటో వారికి తెలియదు. నిన్నేమనాలి ఇప్పుడు? వాక్యం తెలుసు, అనుభవం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆ ముత్యం ఏంటో తెలుసు, అయినా అదే బురదలో దొల్లుతున్నావంటే, అదే పాపంలో ఇంకా దొర్లుతున్నావంటే, అదే పాపం ఇంకా పట్టుకుని ఎలాడుతున్నావంటే, అదే పాపం నువ్వు హత్తుకున్నావంటే, అదే పాపం సంకనెత్తుకున్నావంటే నిన్నేమనాలి? బతుకుని చూసి ఏమనాలి ఇప్పుడు? ఆ పందికున్న లక్షణం లేదు. దాని ఒంటి మీద మంచి రాస్తే, బాగు చేస్తే దానికి నచ్చదు. ఏం చేస్తుంది అంటే వెళ్ళి బురదలో ముక్కెట్టి వాసన చూస్తుంది. మీరు మంచి ఆహారం పెట్టండి, ప్లేట్లో ఆహారం పెట్టండి, అది తిందు. మరలా తీసుకెళ్ళి చెత్తలో పడేయండి, ముక్కుతో వాసన జ్వరలు ఆడుకుని తింటుంది. అది ఏంటి దాని బుద్ధి? మీరు నీటి కడిగి పెట్టండి, మరలా వెళ్ళి బురదలో దొల్లుద్ది. అది ఆ పసివాడికి ఆ ఆలోచన, జ్ఞానం లేదు. ఆడు చేస్తున్న పన్నెండో తెలియదు. ఆడికి బుద్ధి లేదు. కాబట్టి మీకేమైంది ఇప్పుడు? అదే పనిలోకి ఎందుకు వెళ్తారు? అదే దాంట్లోకి వెళ్తారు? అదే పాపంలోకి ఎందుకు వెళ్తారు? ఆ ముత్యం ఏమైనట్టు? తెలిసి బుద్ధిపూర్వకంగా ఒకవేళ చేస్తే బలి లేదు, తీరుపే. ఇప్పుడు ఏమనాలి మనల్ని? ఆ పశువుకున్న లక్షణాలు ఏవో మనకు కనిపిస్తున్నాయి చూడండి.
ఆ పశువుకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలతో పుష్కలంగా ఉన్నా చూడండి. ఆ ముత్యాలు పడుతున్నాయి, ఆ ముత్యాలతో దండ చేసుకోవాలి, దాచుకోవాలనే విషయం మనకు తెలియలే చూడండి. ఆ ముత్యాలని ఆ పశువు తొక్కి వేస్తుంది. ఇక్కడ కూర్చున్న మనిషి ఏం చేస్తున్నాం మరి? ఆ జంతువుకి ఇక్కడ కూర్చున్న మనిషికి తేడా ఏంటి? ఆ జంతువుకు తెలియదు ఆ ముత్యపు విలువ. ఇక్కడ కూర్చున్న మనిషికి తెలిసిందా? ఆ విలువ తెలిసిందా? అందుకన్నాడు పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, మీ బుద్ధులు ఉన్నాయి కానీ పని చేయవు, వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, మీకు బోధిస్తాయి వాటిలో అని. ఈరోజు ఆ ముత్యాలని పట్టుకోవడం మనకు చేత కాలేదు. ఎవరో వస్తారు, బయట నుంచి అక్కడో వస్తారు, చిన్న మాటిని ఆ ముత్యాన్ని రాలిపుని పట్టుకెళ్ళిపోతారు. సంవత్సరాల తరబడి కూర్చుంటాం, ఆ ముత్యాలు వేయడం రాదు, మనకి తొక్కడమే వస్తున్నాయి. ఈ విషయాలు